కి చిన్నప్పటి నుండి స్టడీతో పాటు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ డాన్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. డాన్స్ బాగా నేర్చుకున్నాడు. అండ్ టామ్ చిన్నప్పటి నుండి చాలా యూనిక్. వేరే వాళ్లపైన దృష్టి పెట్టకుండా తన ప్యాషన్ ని తను ఫాలో అయ్యాడు. అలా 2006లో తన స్కూల్ నుండి రిచర్డ్ డాన్స్ ఫెస్టివల్ లో పర్ఫామ్ చేశాడు. ఇక్కడ ఫేమస్ కొరియోగ్రాఫర్ పీటర్ డార్లింగ్ అసిస్టెంట్ చూశాడు. తనకి టామ్ డాన్స్ బాగా నచ్చింది. అందుకే బిల్లీ ఎలియట్ లో డాన్స్ చేపిద్దాం అనుకున్నాడు. ఇందుకు 2 years ప్రాక్టీస్ జరిగింది. ఎట్ లాస్ట్ ఇన్ 2008 టామ్ బిల్లీ ఎలియట్ లో పర్ఫామ్ కూడా చేశాడు. ఇది టామ్ కి బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండ్ తన డ్రీమ్ ఇది. ఇట్ బికేమ్ ట్రూ. దీని తర్వాతే టామ్ సినిమాలో కూడా వెళ్దామని డిసైడ్ అయ్యాడు. నెంబర్ 4, టామ్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ లా పనిచేశాడు. అండ్ తన ఫస్ట్ డబ్బింగ్ ప్రాజెక్ట్ జపాన్ ఫిలిం కి డబ్బింగ్ చెప్పడం. అండ్ తన యాక్టింగ్ డెబ్యూ ది ఇంపాసిబుల్ తో చేశాడు. తన యాక్టింగ్ చూసి క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ ఇద్దరూ మంచి అప్రిసియేషన్ ఇచ్చారు. తన పర్ఫార్మెన్స్ కి లండన్ ఫిలిం క్రిటిక్ అవార్డ్